వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను, అది కూడా కస్టర్డ్ పౌడర్తో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా ఒక 1/2 లీటర్ పాలు వేసేసుకోవాలి. ఈ పాలు అనేవి ఒక 2 పొంగులు వచ్చే వరకు పెట్టుకోవాలండి. పాలు మరిగేంత వరకు నేను ఇక్కడ ఇది కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. నేను వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. సో ఏంటంటే మనము వెనీలా ఫ్లేవర్ తీసేసుకుంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లో. సో వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బౌల్లోకి తీసుకుందాం. ఇలా 2 టేబుల్ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మన పాలు ఇలా మరిగిపోయాయండి మొత్తము. సో మరిగిపోయిన తర్వాత మనం ఒక కప్ అంతా షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఒక పొంగు వస్తే సరిపోతుంది. సో షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ ఉంది, అదే దీంట్లోకి వేసేసుకొని నెమ్మదిగా కలుపుకుందాం. వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలు అనేది మొత్తం చిక్కబడాలండి. మొత్తం కొంచెం దగ్గరగా కొంచెం థిక్గా అవ్వాలి. అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా కొంచెం థిక్గా అయిందండి పాలు మొత్తము. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మొత్తం చల్లారేంత వరకు పెట్టేసుకుందాం, పక్కకు పెట్టేసుకుందాం. ఇది చల్లగైన తర్వాత ఇంకా థిక్గా అవుతుందండి. సో ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోండి మొత్తం. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం ఇలా చల్లారిపోయింది. ఇంకా మనకు థిక్ పేస్ట్ లాగా అయ్యింది ఇది. ఇప్పుడు ఇది ఒక ఎయిర్ టైట్ ఉన్న బాక్స్ తీసేసుకొని దాంట్లోకి వేసేసుకున్నాం. చూడండి, ఇలా నేను బాక్స్లో స్టోర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో 4 to 5 అవర్స్ వరకు స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇలా అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీలోకి వేసేసుకొని బ్లెండ్ చేసుకుందాం మొత్తం. సో ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టేసుకొని సేమ్ బాక్స్లోకి వేసేసి ఒక 12 to 13 అవర్స్ పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో. చూడండి, ఇందాక అయింది కదా, సేమ్ మళ్ళీ నేను అది ఈ బాక్స్లోకి వేసేసుకున్నాను మొత్తం ఇలా. సో ఇది ఒక 12 to 13 అవర్స్ పెట్టేసుకొని ఎయిర్ టైట్గా ఉండాలి బాక్స్. సో పెట్టేసుకొని అప్పుడే 12 to 13 అవర్స్ అవుతేనే మీకు ఐస్ క్రీమ్ లాగా వస్తుంది. నైట్ అంతా ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము కదండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా అయిందో మన ఐస్ క్రీమ్. చూడండి, ఇంత బాగా అయింది కదా. ఐస్ క్రీమ్ స్కూపర్ లేదనుకోండి, మనం ఇలా గంటెని మన ఇంట్లో వాడుకునే గంటలు ఉంటాయి కదా, దాంతో దీన్ని తడి చేసేసుకొని తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్ లాగా, మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ లాగా.
రెడీ. మన ఐస్ క్రీమ్ ఎంత బాగా రెడీ అయిపోయింది. మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ లాగే ఎంత బాగా వచ్చిందో. కూడా ఇలా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా ఐస్ క్రీమ్ రెడీ చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. ఆ బయట తీసుకొని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి తినిపించే దానికంటే ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే కొంచెం బెటర్. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.